హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీరందరూ ఊహించినట్టుగానే మళ్ళీ ట్రంప్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక బిగ్ షాకింగ్ న్యూస్ ఇచ్చారు. అసలు ఏంటి ఆ షాకింగ్ న్యూస్? మీ అందరికీ తెలిసిందే. అసలు దాని గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మార్కెట్ ఎలా ఉంటుందో, ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్, మనందరికీ తెలుసు, మన ట్రంప్ బాబాయ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఖాళీగా అయితే ఉండడు అనమాట. సో అలాగే ఈసారి కూడా ఒక మంచి షాకింగ్ న్యూస్ ఇచ్చాడు. అదేంటి అంటే హెచ్బి వన్ వీసా ఇష్యూ. హెచ్బి వన్ వీసా ఏంటి? అసలు ఈ హెచ్బి వన్ వీసా ఏంటి, ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. దీనివల్ల ఫస్ట్ ఏంటి అంటే, దీని ఫీజు మీ అందరికీ మనందరికీ తెలిసిందే. దీని ఫీజు $1,00,000 పెంచాడు. ఇంతకుముందు 1K to 5 సారీ 1 to 5,000 K మధ్యలో ఉండేది. ఇప్పుడు దాన్ని 500K మధ్యలో ఉండేది. ఇప్పుడు దాన్ని 1000 చేసేసి బాగా బిగ్ పెద్ద పెద్ద చేసేసారు అనమాట. అంటే $1,00,000 పెంచేశాడు. 1,000 to 5,000 K ఉన్న దాన్ని $1,00,000 చేసేసాడు. అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 83 lakhs అనమాట. సో దీనిపై మన ఐటీ ఎంప్లాయీస్ అయితే అసలు ఇది ఒక హెవీ హెక్టిక్ బర్డెన్ అనుకోవచ్చు అనమాట. దాదాపు ఇప్పుడున్న ప్రతి టెక్ కంపెనీస్లో కూడా ఇదే ఇదే టెన్షన్ ఉంది. అసలు ఈ టెక్ కంపెనీస్లో ఇదే టెన్షన్ ఉంది. దీనివల్ల ఏమైందంటే ఇమ్మీడియట్లీగా ఎక్కడైతే బయట ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీగా కంట్రీకి వచ్చేయండి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవడం, వీటి వల్ల ఏమైతుందంటే ఆ ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ కూడా ట్రమాండస్గా పెంచేశారు. సో దీనికి ట్రంప్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అసలు యాక్చువల్గా ఈ హెచ్బి వన్ వీసా అనేది ఏంటి అంటే H1B వీసా. సో ఇది జనరల్గా ఎక్కడ అంటే వరల్డ్లో ఉన్న బెస్ట్ బెస్ట్ ఎంప్లాయీస్ యుఎస్కి యుఎస్కి ఇవ్వడం కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో H1B వీసా ఇష్యూ. సో వరల్డ్లో ఉన్న టాప్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యుఎస్కి వచ్చి పనిచేసేలాగా ఈ H1B వీసాని తీసుకొచ్చారు. కాకపోతే దీనికి ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి $1,00,000 మినిమం $1,00,000 పే చేయాలనేసరికి చాలామంది ఏంటి అంటే వాళ్ళకి శాలరీస్ అంతంత లేవని చెప్పి దిగాలైపోయారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యుఎస్ టైం ప్రకారం ఏంటంటే శనివారం అర్ధరాత్రి 12:01కి, శనివారం మిడ్ నైట్ 12:01 క్రాస్ అయిన తర్వాత ఇవి అప్లై అవుతాయి అనమాట. దీనికి ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ ఇది పే చేయకపోతే వాళ్ళ H1B వీసా అనేది ఆల్మోస్ట్ ఇంకొక 12 months వరకు వీళ్ళు దాని గురించి అసలు పట్టించుకోమని చెప్పేసి, ఆ వీసా అప్లికేషన్స్ గురించి పట్టించుకోమని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేసారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఉద్యోగం చేద్దామనుకుని కలలుగంటున్న ఇండియన్స్తో పాటు వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం వాళ్ళ ఈ అప్లికేషన్ ఫీజే 83 lakhs కట్టాల్సి ఉంటుంది. ఇట్స్ ఏ హ్యూజ్ బర్డెన్. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఇటువంటి టైంలో కనుక మనోళ్ళు దాని మీద సైన్స్ కూడా చేసేసారు. తెలివిగా ఆలోచించుకుంటే అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించే బదులు ఆ 80 లక్షలు పెట్టి ఇక్కడ మనం ట్రేడింగ్ చేసుకున్న బ్రహ్మాండంగా ఈక్విటీలో పెట్టుకున్నా సంపాదించుకోవచ్చు. 2% ఇంట్రెస్ట్ చొప్పున చూసిన 80 lakhs ఇంటూ 2,000 రూపీస్, ₹1,60,000. ఇండియాలో 1,60,000 జీతం వస్తే ఏందండి లైఫ్? ఒక హై ఫైలో ఉంటుంది. ఎక్కడికో వెళ్ళి సంపాదించుకొని ఇదంతా అంత రిస్క్ ఫ్యాక్టర్ అవసరం లేకుండా. సో దీనివల్ల ఐటీ కంపెనీస్ మీద చాలా బిగ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అండ్ మార్కెట్ కూడా ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకుంటే మండే మార్కెట్లో మీకు ఫస్ట్ అంటే ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఎలాగో మార్నింగ్ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయిపోతాయి. సో వాటిని మనం టచ్ చేయాల్సిన పని లేదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ ఈ టైంలోనే మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక గోల్డెన్ విషయం చెప్తానండి. బంగారం లాంటి స్టాక్స్ మీకు దొరుకుతాయి. ఏంటి అంటే సో ఈ ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, తర్వాత ఓఎఫ్ఎస్ఎస్ కానివ్వండి, సో ఇటువంటి ఎల్టీఐ మైంట్రీ స్టాక్స్ కానివ్వండి, ఈ స్టాక్స్ ప్రతిదీ మీకు చాలా లో ప్రైస్లో దొరుకుతుంది. ప్రిడిక్షన్ తర్వాత అది చెప్తాను ఎలా దొరుకుతుందని. రేపటి ప్రిడిక్షన్కి మండేకి ఫస్ట్ మీకు ఇచ్చేది హుండాయ్ మోటార్స్ అండి. ఇది బేరిష్ ఇస్తున్నాను. 2800 దగ్గర ఎంట్రీ. సో టార్గెట్ 2780 నుండి 2720 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 2821 అనేది స్టాప్ లాస్ అండి. అలాగే నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ 1040 అనేది మీకు ఎంట్రీ. ఇది బుల్లిష్ అవుతుంది. సో టార్గెట్ 1060 నుండి 1090 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 1021 అండి. సెన్సెక్స్ 83,000 పిఈ. ఒకవేళ మన ప్రమోటర్లు వాళ్ళు వీళ్ళు మార్కెట్ పెంచినా
83,000 పిఈ తీసుకోండి. లేదంటే బ్యాంక్ నిఫ్టీ 55,800 పిఈ, నిఫ్టీ 25,500 పిఈ, మిడ్ నిఫ్టీ 13,400 పిఈ, ఫిన్ నిఫ్టీ 26,700 పిఈ. సో ఓవరాల్గా మార్కెట్ రేపు పిఈ సైడ్లోకి వెళ్తుంది. సో మీకు ఒక పాయింట్లో పిఈ సైడ్ టచ్ అవుతుంది, ఖచ్చితంగా మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ పిఈ సైడ్ టచ్ అవ్వలేదు అంటే మార్కెట్లో కంప్లీట్గా ప్రమోటర్స్ ఉన్నారని అర్థం. ఎందుకంటే అసలు ఏది జరిగినా ఇప్పటికే ఐటీ ఐటీ పెద్ద ఇప్పుడు టీసీఎస్ లాంటి టాప్ లీడింగ్ స్టాక్స్, నిఫ్టీ 50ని సెన్సెక్స్ని లీడ్ చేసే స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నెగిటివ్కి వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మరి ఈ టైంలో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటయ్యా? సరే ప్రిడిక్షన్స్ ఓకే సార్, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీలో ఇది కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి. సార్ అదేంటి సార్ మీరు పిచ్చోళ్ళలాగా మార్కెట్ అంతా పడిపోతుంది అనుకుంటే ఈక్విటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి సార్ అని. ఇక్కడ మనము సో యుఎస్ యుఎస్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలండి. యుఎస్లో ఏంటి అంటే ఎవరైనా సరే ఎట్లీ 2 టైమ్స్ మాత్రమే ప్రెసిడెంట్గా పనిచేయడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అంటే ఒబామా గారి కానివ్వండి, జార్జ్ బుష్ గారు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ప్రెసిడెంట్గా పనిచేయాల్సి ఉంటుంది. ఈ రూల్ ప్రకారం ఆల్రెడీ ట్రంప్ గారు ఇంతకు ముందు చేశారు, ఇప్పుడు కరెంట్లీ రన్ అవుతున్నారు. సో ట్రంప్ గారు ఈ టర్మ్ తర్వాత నెక్స్ట్ ఆయనకు ఆప్షన్ ఉండదు. సో అందుకే ఏ వైల్డ్ డిసిషన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. బట్ వాస్తవానికి యాజ్ అన్ ఇన్వెస్టర్స్ నాకైతే ఆయన తీసుకునే డిసిషన్స్లో తప్పు కనబడట్లేదు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు డబ్బులు కడితే అక్కడ వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, కట్టలేదు అనుకోండి అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అదే తను ఇచ్చాడు, వాళ్ళ కంట్రీని తను డెవలప్ చేసుకోవడానికి వైల్డ్ డిసిషన్ తీసుకుంటున్నాడు. సో దట్స్ అప్ టు పర్సనల్, నా ఒపీనియన్. ఇట్ కుడ్ బి రాంగ్ ఆర్ రైట్. సో ఆయన కంట్రీ కోసం ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు మన దేశం కోసం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టు ఆయన దేశం కోసం ఆయన తీసుకున్నాడు. నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం తప్పు అనిపించలేదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన వాళ్ళు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు అనుకోండి, రైట్, అక్కడికి వాళ్ళు వెళ్ళకపోతే మన వాళ్ళు సరే పార్ట్ టైం జాబే చేస్తారు, పెట్రోల్ బంక్లోనే కొంతమంది చేస్తున్నారు అనుకుందాం. తను అక్కడ అప్పుడు పార్ట్ టైం జాబ్ వెళ్ళకపోతే చేయలేడు. చేయలేనప్పుడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి చిన్న చితక జాబ్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే పెద్ద పెద్ద జాబుల్లో కూడా హెల్ప్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఖచ్చి- ఆ, ఖచ్చితంగా వీళ్ళు మంచిగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. అంటే వాళ్ళ జీడిపి పెరిగిద్దని మంచి ఉద్దేశం. అసలే అన్ఎంప్లాయ్మెంట్ టైంలో ఉంది, మరి ఈ టైంలో వాళ్ళు తీసుకునే ఆ డిసిషన్స్ అయితే కరెక్టే, నాకైతే ఎటువంటి రాంగ్ అనిపించలేదు. సో ఎనీవే, సో అంటే ఆయన దేశానికి ఆయన భక్తుడు అవడంలో తప్పు లేదు, అది వేరే వాళ్ళ కడుపు కొట్టడం అయితే తప్పే. బట్ థింగ్ ఏంటి అంటే జరుగుతూ ఉంటాయి ఒక దేశ అధినేతగా, రైట్. సో దాన్ని మనం నెగిటివ్గా చెప్పుకోకూడదు. ఎందుకంటే ఆ, బతుకు తెరువు కోసం చాలామంది ఇప్పుడు మన వాళ్ళే ఉన్నారు. డోంట్ టేక్ ఇట్ యాజ్ పర్సనల్. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో ఏంటి అంటే సో మన మార్వాడీస్ని పంపించేయాలని చెప్పి కొన్ని వార్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే చిన్న చిన్న గొడవలు. ఇప్పుడు వాళ్ళు మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, కాకపోతే ఎవరో చేసిన మిస్టేక్కి మంచోళ్ళని పంపించాల్సిన ఇది లేదు. ఇప్పుడు మనం చేసుకోవాలి, మనం వాళ్ళ దగ్గర కొనకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు వాళ్ళు నచ్చలేదు, నువ్వు వాడి దగ్గర కొనకు, పక్కన మనోడి దగ్గర కొను, సరిపోతుంది. సో అంతే తప్ప వాళ్ళని వెళ్ళండి, సో గో బ్యాక్ మార్వాడి, దీస్ కైండ్స్ ఆర్ నాట్ ఎంటర్టైనబుల్. ఎందుకంటే వాళ్ళు కూడా మన ఇండియన్సే. మన ఇండియన్స్ని మనమే ఓర్చుకోలేనప్పుడు పక్క దేశం వాళ్ళు మనల్ని ఎలా ఓర్చుకుంటారు? సో కొన్ని పరంగా చూసుకుంటే కొన్ని కరెక్టే, మిస్టేక్ ఎవరిది ఉన్నా. అయితే ఇది నా ఒపీనియన్, దీన్ని నేను 100% రైట్ అని చెప్పట్లేదు, రాంగ్ అని చెప్పట్లేదు. ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే సారీ, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఐటీ కంపెనీస్. సో ఈయన ఎలాగో 2 టైమ్సే ఉంటాడు కాబట్టి ఈ 2 టైమ్స్లో ఈ ఐటీ కంపెనీస్ ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఇవన్నీ భారీగా ఫాలో అవుతాయి. లైక్ ఓఎఫ్ఎస్ఎస్ కానీ, సో ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం చూసుకుంటే చాలా ఉన్నాయండి, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ, విప్రో కానీ, ఒరాకిల్ కానీ, ఎల్టీఐ మైంట్రీ కానివ్వండి, పర్సిస్టెంట్ సిస్టమ్ కానివ్వండి, కోఫోర్జ్ కానివ్వండి, ఎంఫసిస్ కానివ్వండి, హెక్స్ట్ కానివ్వండి, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ పడిపోతాయి. పడిపోయిన తర్వాత పడిపోయింది అలాగే ఉంటుందా? ఈ హెచ్ వన్ బి వీసా ఇష్యూ ఇలాగే ఉంటుందా? ఆబ్వియస్లీ ఉండదు కదా. ఖచ్చితంగా ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ దీన్ని రిమూవ్ చేయొచ్చు, అప్పుడు ఐటీ స్టాక్స్ పెరుగుతాయి కదా. సో ఖచ్చితంగా
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఐటీ స్టాక్స్. ఇన్వెస్ట్ ఇన్ ఐటీ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్. ఇన్వెస్ట్ ఇన్ ఐటీ స్టాక్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎవ్వరు కూడా, అందరు కూడా దీన్నే బ్యాన్ చేయాలని ఉన్నారు. సో ఇంతకుముందు అప్రూవల్ ఇచ్చారు, ఈయన బ్యాన్ చేశారు, తర్వాత ఆయన రిమూవ్ చేసేయచ్చు. సో పాజిటివ్గానే ఉండండి, మనం ట్రేడర్స్ పాజిటివ్గా ఉండాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో ప్రాబ్లం. సో ఇది నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ వీడియోస్ కామెంట్కి వెళ్తే ఆ, శ్రీకాంత్ గారు, కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ స్టాప్ బయింగ్ ప్రైస్ అండ్ ఫ్యూచర్ స్కోప్ చెప్పండి సార్. కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, రైట్. సో స్టాక్ ఇది బయింగ్ లెవెల్కి మంచిగా ఉందండి. 320 అబోవ్ మీరు కొనవచ్చు. 450 500 దాకా మీకు ఉంది. బుక్ వాల్యూ బాగుంది, ఫండమెంటల్ బాగుంది. సో దీనికి ఫ్యూచర్ ఉందండి, ఫ్యూచర్ ఉంది. కాకపోతే కన్స్ట్రక్షన్ కమిటీస్కి ఏంటి అంటే ఇవి పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కడుతూ ఉంటాయి. వీటికి ఆర్డర్స్ కొంచెం తక్కువగా జనరల్గా వస్తుంటాయి. ఈ రిటర్న్స్ కొంచెం అంటే వస్తే భారీగా వస్తాయి. ఒక ఆర్డర్ వచ్చిందంటే భారీగా పెరుగుతుంది. సో లేదంటే అక్కడక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకోవాలి. కంపెనీ అయితే గుడ్, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఒక్కోసారి స్లో రిటర్న్స్ అవుతుంది, చూసుకోండి. టాటా ఎలక్సీ 3850లో లాస్ట్లో ఉంది సార్. ఏం కాదు, హోల్డ్ చేయండి. ఇంకొంచెం ఇప్పుడు ఈ ఇష్యూలో పడితే యావరేజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. టాటా ఎలక్సీ మంచి కంపెనీ అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్ట్రాంగ్, లాంగ్ టర్మ్కి బై ఆర్ అవాయిడ్. స్వామి గారు, సో మీరు ఏ ప్రైస్లో కొన్నారో చెప్తే మనం చెప్పడానికి బాగుంటుందండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కదా. సో బెటరు, బెటర్ హోల్డ్ చేయొచ్చండి. అప్ టు హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ, హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ పెరిగి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో వీ కెన్ ట్రావెల్ విత్ ఇట్. సునీత గారు, గుడ్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏటీజీఎల్, అదాని విల్మార్ కొంచెం లాస్లో ఉన్నాయి, అండ్ అదాని పవర్ ఉన్నాయి. యావరేజ్ 200 ఉన్నాయి. ఇంకా హోల్డ్ చేయొచ్చా సార్? హై టు 85 బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు. హై ఉన్నదే బ్రేక్ అవ్వడానికి కదండి, ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. జీవన్ గారు థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సార్. ఆర్ శ్రీని గారు గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సార్. రాము గారు, సార్ బజాజ్ ఆటో 9400 దగ్గర తీసుకున్నాను, తగ్గుతుంది, ఎగ్జిట్ ఆర్ హోల్డ్? బజాజ్ ఆటో అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ బజాజ్ ఈ ఆటో సెక్టార్సే. హోల్డ్ చేయండి. బజాజ్ ఆటో మీరు తీసుకున్న ప్రైస్ ఎక్కడ? 9400. హోల్డ్ చేయండి. ఇంకొంచెం పడుతుంది, అంటే పడి రైజ్ అయ్యే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి, రైజింగ్లోనే ఉంది. ఒకవేళ పడితే మాత్రం 7400కి వెళ్తే యావరేజ్ చేయండి. లేదంటే దాన్ని టచ్ చేయొద్దు, వెయిట్ చేయండి, వస్తుంది. చాలా స్కోప్ ఉంది, టైం పడుతుంది. 1200 దాకా, 12,000 దాకా టచ్ అయ్యే అవకాశం ఉంది, వెయిట్ చేయండి. లాంగ్ టర్మ్లో బెస్ట్ కంపెనీ. అదాని స్టాక్స్ అన్ని RSI 70 అబవ్ ఉన్నాయి. ఇప్పుడు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సుధీర్ గారు థ్యాంక్ యూ అండి, ఫైన్. లక్ష్మణ్ గారు గుడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. అదాని గ్రూప్లో ఏ స్టాక్ బై చేయాలి సార్? అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు అదాని పవర్ హైలో ఉంది, అది కూడా బోనస్ షేర్స్ ఇస్తుంది, మళ్ళీ షేర్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి ముందు చెప్పిన 3 స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇది ఆల్మోస్ట్ అన్ని డౌట్స్కి క్లియర్గా ఇచ్చేసాం. సో మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేసామండి, రైట్. సో మీకు ఏ డౌట్ ఉన్నా, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు అడిగి తెలుసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అడగండి, డైరెక్ట్గా అడిగి తెలుసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో అలాగే ఈ స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మనకి నవంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సారీ, అక్టోబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దానికి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. సో అక్టోబర్ 1 నుండి ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరికి కలిపి ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పించి 100% జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాం. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే ఎర్న్ చేసుకుంటారు ట్రైనింగ్ పీరియడ్లోనే, విచ్ మీన్స్ మీకు జీరో ఫీ అనమాట. ఫైనల్లీ మీరు ఇక్కడ ప్రిడిక్షన్ చేస్తారు ఇక్కడ ఓన్లీ. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్
అంటిల్ టేక్ కేర్ బాయ్ జై హింద్.